హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు అలా ఆస్ట్రేలియాలో వేదాంత్. సో మనమైతే ఛానల్ నేమ్ చేంజ్ చేసాం అనమాట. ఎందుకంటే అలా ఆస్ట్రేలియాలో అనే ఇంకో ఛానల్ కూడా ఉంది, నేను మొన్నే చూసాను అనమాట. సో అందుకే అలా ఆస్ట్రేలియాలో వేదాంత్ అని యాడ్ చేసాము. సో కమింగ్ టు ద వీడియో. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మీరు పార్ట్ టైం ఆస్ట్రేలియాలో ఎలా తెచ్చుకోవాలి ఫ్రమ్ స్క్రాచ్ అనేది డీటెయిల్గా చెప్తాను అనమాట. ఎందుకంటే యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మీరు వచ్చినప్పుడు మీరు ఆబ్వియస్లీ రాకముందే పార్ట్ టైం ఎలా తెచ్చుకోవాలి ఏంటని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకైతే వితౌట్ ఎనీ లోకల్ ఎక్స్పీరియన్స్, లోకల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పార్ట్ టైం ఎలా తెచ్చుకోవాలి ఏంటనేది డీటెయిల్గా ఫుల్ వీడియోలో మీకు చెప్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. సో మీరు కనుక ఆస్ట్రేలియాకి ఇంకా రాబోతున్నా ఆర్ ఆస్ట్రేలియాలో ఉండి జాబ్ కోసం వెతుకుతుంటే సో మీరైతే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేంటి అంటే ముందు వర్కింగ్ అవర్స్ అనమాట. సో ఆస్ట్రేలియాలో అయితే మీరు పర్ వీక్ 24 hours పనిచేయచ్చు అండ్ పర్ ఫోర్ నైట్ 48 hours పనిచేయచ్చు అనమాట. సో ఫోర్ నైట్ అంటే 2 weeks కలిపితే ఫోర్ నైట్ అనమాట ఇక్కడ. సో మీకు మినిమం పే వచ్చేసి యాజ్ ఆఫ్ నో $24.10. సో ఇదైతే మీకు మినిమం పే. మీకు ముందుగా పార్ట్ టైం ఇవన్నీ వచ్చే బదులు మీరు రాగానే చేయాల్సింది ఏంటంటే ముందుగా ట్యాక్స్ ఫైల్ నెంబర్ అప్లై చేయడం, విచ్ ఇస్ TFN. సో ఈ ట్యాక్స్ ఫైల్ నెంబర్ ఎందుకంటే మీరు పార్ట్ టైం అప్లై చేసినప్పుడు ప్రతి ఒక్కరు మీ ట్యాక్స్ ఫైల్ నెంబర్ అడుగుతారు అనమాట. సో ఈ నెంబర్ పైన మీకు పే అనేది ఇస్తారు కాబట్టి ముందు ఇది TFN అనేది మీరు అప్లై చేసుకోవాలి. దాని తర్వాత జాబ్స్కి అనేది అప్లై చేయాలన్నమాట. సో మన ఛానల్లో అయితే ఈ TFN అనేది ఎలా అప్లై చేసుకోవాలి అనేది డీటెయిల్గా తెలుగులో ఎండ్ టు ఎండ్ ఉందన్నమాట. సో ముందుగా అది చూడండి, మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. సో మీరైతే రాగానే అది అప్లై చేసేసుకోండి. సో కమింగ్ టు ద పార్ట్ టైం. సో మీరు ఎలాంటి పార్ట్ టైమ్స్ చేయొచ్చు ఏంటి అనేది చూసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి రీటైల్ అనమాట. సో ఈ కేటగిరీలో మీకైతే ఎలా ఉంటుందంటే కోల్స్, కేమార్ట్, వూల్వర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇవేంటి అంటే లైక్ సూపర్ మార్కెట్స్ అనమాట. సో మీరు వాటిలో పార్ట్ టైమ్స్ ఎత్తుకోవచ్చు. వాటిలో మీ జాబ్స్ ఎలా ఉంటాయంటే అదే ఫుడ్ మొత్తం రీస్టాక్ చేయడం, బిల్లింగ్ చేయడం ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. సెకండ్ వన్ వచ్చేసి హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ వచ్చేసి లైక్ కెఫేస్, రెస్టారెంట్స్, బార్స్ వీటిలో పనిచేయడం. సో వీటిలో పనిచేయడానికి పర్టికులర్గా కొన్ని సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి, వాటి గురించి కూడా నేను వీడియో చేస్తాను. సో ఇది ఒక కేటగిరీ అనమాట. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి వేర్ హౌస్ ఆర్ డెలివరీ అనమాట. సో ఈ జాబ్స్ ఎలా ఉంటాయంటే లైక్ డెలివరీ జాబ్స్ కానీ ఫస్ట్ ఊబర్ ఈట్స్, డోర్ డాష్, అమెజాన్ మీరు లైక్ డెలివరీస్ చేయడం, డెలివరీస్ ప్యాక్ చేయడం. సో ఇది అనేది మీ వర్క్ ఉంటుంది. ఆర్ వేర్ హౌస్లో కూడా ఉంటుంది. వేర్ హౌస్లో కూడా అంతే, ఈ డెలివరీస్ అన్ని మీరు ప్యాక్ చేయడం. సో ఇది ఒక టైప్ ఆఫ్ జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ అనమాట. సో ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. లైక్ ఆన్ క్యాంపస్లో మీకు జాబ్స్ ఎలా ఉంటాయంటే లైబ్రరీస్లో ఉంటుంది, ఆర్ ఇన్విజిలేషన్స్ ఇలా ఉంటాయి అనమాట మీకు ఆన్ క్యాంపస్లో. ఆర్ IT సపోర్ట్ కూడా ఉంటుంది టెక్నికల్గా మీరు వెళ్ళాలి అంటే. సో ఆన్ క్యాంపస్ మాత్రం మీరు మీ కాలేజ్ వెబ్సైట్లో చూసి ఇక్కడ రాక ముందు నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లైక్ రిమోట్ జాబ్స్ ఉంటాయి లైక్ డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ ఇవి. సో ఇవైతే మీ కేటగిరీస్ అనమాట మీ పార్ట్ టైంకి. సో ఇప్పుడు చూసారు కదా ఈ 5 కేటగిరీస్. సో ఈ కేటగిరీస్లో అనేది మీ పే అనేది డిఫర్ అవ్వచ్చు. లైక్ మినిమం పే 24 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది మీరు మాట్లాడుకునే బట్టి మీ ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి పే అనేది ఉంటుంది. మీరు కనుక లైక్ నైట్ షిఫ్ట్స్ తీసుకుంటే మీకు పే ఎక్కువ ఉంటుంది అనమాట. ఆర్ డే టైమ్ షిఫ్ట్స్ తీసుకుంటే పే నార్మల్గానే ఉంటుంది. మినిమం పే కన్నా తక్కువ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరైతే చూసుకోండి, తక్కువ అయితే తీసుకోకండి. ఎందుకంటే మినిమం పే ఉన్నదే తీసుకోండి. ఎందుకంటే మినిమం పే ఉన్నవి చేస్తేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అందుకన్నా తక్కువ అయితే మ్యాక్సిమం ప్రిఫర్ చేయకండి. సో ఇప్పుడు మీరు ఈ పార్ట్ టైం జాబ్స్ అన్ని ఎక్కడ అప్లై చేయాలి అంటే మనకి ఫస్ట్ అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఇక్కడైతే సీక్, ఇండీడ్ ఇలా ఉంటాయి అనమాట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు మీకు పార్ట్ టైం జాబ్స్ ఇంత అవైలబిలిటీ ఉంది, పే ఇంత అని. సో ఆన్లైన్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. సో అండ్ ఆన్లైన్ ద్వారా కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే మీరే వాకిన్ అవ్వడం. ఈ వాకిన్ అవ్వడం ఎలా అంటే సో ఇక్కడ స్టోర్స్ ఉంటాయి లైక్ సూపర్ మార్కెట్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అనమాట. సో మీరైతే ఫస్ట్ రాగానే TFN అప్లై చేస్తూ మీరు ఒక రాగానే ఆస్ట్రేలియన్ కాంటాక్ట్ నెంబర్ మీరు తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే మీ రెజ్యూమేలో మీరు యాడ్ చేసుకుంటారు. లేదు అంటే జీమెయిల్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఫోన్ నెంబర్ ఉంటే బెటర్ అనమాట. సో మీరు రాగానే మీరు రెజ్యూమ్స్ అన్నీ తీసుకొని ఒక 20-30 రెజ్యూమ్స్ తీసుకొని వాకిన్ అయ్యి మీరు రెజ్యూమ్స్ ఇవ్వండి. ఇచ్చి మీ అవైలబిలిటీ చెప్పండి. మీరు స్టార్టింగ్లోనే వస్తారు కాబట్టి మీ యూనివర్సిటీ డేస్ ఉన్నవి కాకుండా మిగతా డేస్ అన్నిటికీ మీ అవైలబిలిటీ చెప్పండి. ఈ టైం నుంచి ఈ టైంకి మేము అవైలబుల్ అని చెప్పి. సో మీరు వాకిన్ అవుతే మీకు అడ్వాంటేజ్ ఎక్కువ నన్ను అడిగితే ఆన్లైన్లో కన్నా. ఎందుకంటే వాకిన్ అవుతే మీరు వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు ఏదన్నా చెప్తారు. లైక్ 1 month తర్వాత ఉంది జాబ్, ఈ లైక్ 2 months తర్వాత ఉంది, లేదా ఇమీడియట్ ఉంది. సో మ్యాక్సిమం ఇమీడియట్ హైరింగ్స్ ఉంటాయి ఎక్కడికక్కడ. సో వాకిన్ అయితే మీకు అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, మొహమాట పడద్దు మీరు. సో ఇందాక మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనకి రెజ్యూమెస్ అనేది మీరు వాకిన్ అయ్యి ప్రతి స్టోర్కి ఇస్తారు కదా. సో మీరు ఆ రెజ్యూమెస్లో ఏమేమి పెట్టాలి, రెజ్యూమెస్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చెప్తాను అనమాట. సో రెజ్యూమే అనేది కీప్ ఇట్ సింపుల్. మీరు 2-3 pages అస్సలు పెట్టకండి.
ఏదన్నా సింగిల్ పేజ్ పెట్టండి. డీటెయిల్గా మీ ఇన్ఫో, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ ఏ యూనివర్సిటీలో ఉన్నారు అండ్ మీరు ఉండే సబబ్, ఇవి ఫస్ట్. ఆ తర్వాత ఏం పెట్టాలంటే మీ స్కిల్స్ ఏవేవో పెట్టాల్సిన అవసరం లేదు. లైక్ టీమ్ వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి పెట్టండి. అండ్ మీరు యూనివర్సిటీలో ఉన్నప్పుడు లైక్ ఏదైనా క్లబ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అందులో ఏమైనా విన్ అయ్యి ఉంటే లైక్ ఇలా ఏమైనా చిన్న చిన్న అచీవ్మెంట్స్ ఉంటే పెట్టండి. పర్టికులర్గా ఏవో స్కిల్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కీప్ ఇట్ సింపుల్ అండ్ జెన్యూన్ అంతే. సో మీకు ఏమన్నా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు రిఫరెన్సెస్ కూడా ఇవ్వచ్చు యాజ్ ట్రస్ట్ అన్నట్టు. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. సో కొన్ని పార్ట్ టైమ్స్కి అనేది ఇక్కడ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి అనమాట. లైక్ మెక్డొనాల్డ్స్, లైక్ హంగ్రీ జాక్స్, ఇలాంటి వాటికి ఇంటర్వ్యూస్ ఉంటాయి అనమాట. సో ఇంటర్వ్యూస్లో మీకు టెక్నికల్ స్టఫ్ అయితే ఏం అడగరు, కానీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, మీ అవైలబిలిటీ ఏంటి, అండ్ కొన్ని రియల్ టైమ్ సిచ్యువేషన్స్ అడుగుతారు అనమాట. సో ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి ఇక్కడ పార్ట్ టైమ్స్కి. సో అన్నిటికీ మనం ప్రిపేర్. సో అది మామ చూసారు కదా మీరు పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయి, లైక్ ఏమేమి కేటగిరీస్ ఉంటాయి, ఎలా తెచ్చుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. సో మీకంటూ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది బేసిక్ ఇప్పటి వరకు. సో ఇప్పుడైతే నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకంటూ కొన్ని సజెషన్స్ ఇస్తాను అనమాట. సో ఇవైతే కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరైతే మినిమం పే ఉన్న జాబ్సే యాక్సెప్ట్ చేయండి. లైక్ మినిమం పే $24 per hour. సో మినిమం పే కన్నా తక్కువ ఇచ్చే జాబ్స్ కూడా చాలా ఉంటాయి. సో అవన్నీ మ్యాక్సిమం క్యాష్ జాబ్స్ ఉంటాయి అనమాట. సో మీరైతే క్యాష్ జాబ్స్ అనేది అవాయిడ్ చేయండి, ఎందుకంటే చాలా రిస్క్ విచ్ ఇస్ ఇల్లీగల్ హియర్. సో మీరు దొరికితే కనుక మిమ్మల్ని ఇండియా కన్నా పంపించవచ్చు ఆర్ ఫైన్ వేయచ్చు, ఏమవుద్దో తెలీదు, కానీ రిస్క్ అయితే పక్కా ఉంటుంది. సో మీరైతే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అయితే అవాయిడ్ చేయండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మెయిన్ ఇక్కడ మీరు కాలేజీకి రాగానే అటెండ్ అయినప్పుడు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు, ఆటోమేటిక్గా మీకు అవుతారు కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి. లైక్ మీకు పార్ట్ టైం వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది ఏంటి అని. అండ్ వాళ్ళతో కూడా రిఫరెన్స్ తెప్పించుకోండి, అడగండి. నేను ఇలా పార్ట్ టైం ఉంది, నా అవైలబుల్ ఇలాగా అని చెప్పి మీరు మెయిన్ మీ కాలేజ్లో మీరు అడిగితే మీకు పార్ట్ టైమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అండ్ మెయిన్ ఏంటంటే మీకు ఆస్ట్రేలియాలో ఎవరైనా తెలుసుంటే లైక్ రిలేటివ్స్ కానీ ఎవరన్నా, సో మేక్ షూర్ యూజ్ దెమ్. సో వాళ్ళ ద్వారా మీకు డెఫినెట్లీ ఇక్కడ పార్ట్ టైమ్స్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ రిఫరెన్సెస్ చాలా పనిచేస్తాయి అనమాట. సో మీకు కనుక ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సో మీకు పార్ట్ టైం గురించి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు, ఈజీగా వస్తుంది, ఎందుకంటే రిఫరెన్స్ అనేది ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది. సో మీరైతే ఈ 3 థింగ్స్ అనేది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. సో అది మా సంగతి. చూసారు కదా ఆస్ట్రేలియాలో పార్ట్ టైం ఎలా తెచ్చుకోవాలి ఫ్రమ్ ది స్క్రాచ్ అనేది. సో మీకైతే ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో ఈ ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మాస్టర్స్కి వెళ్తున్నాడు అంటే ఫస్ట్ ఆలోచించేది పార్ట్ టైం గురించే. సో అందుకే ఒక డీటెయిల్ వీడియో చేయాలని చెప్పి ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్, కొంచెం మోటివేటింగ్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తానన్నమాట. సో ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ ఎవరైనా మాస్టర్స్కి వెళ్తుంటారు లైక్ ఆస్ట్రేలియాకి ఆర్ మీరు వెళ్తుంటే డెఫినెట్లీ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. ఇంతవరకు చూసారంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి డూ సబ్స్క్రైబ్ అండ్ సీ యు ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.